వెల్కమ్ టు మోస టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో రాజకీయ దుమారం, బీజేపీ వర్సెస్ ఆప్ మాటల యుద్ధం. సీఎం చంద్రబాబు జస్టిస్ లీసా గిల్ భేటీ, నియామకంపై శుభాకాంక్షలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించిన విక్రమ్-1 ప్రయాణం. కేసీఆర్ మారిపోయారు, కవిత ఘాటు వ్యాఖ్యలు. భారతీయ జనతా పార్టీ నేత పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాధారణ మనిషిగా చూపించుకునే కేజ్రీవాల్ ఇమేజ్ కు ఆయన జీవన శైలి మధ్య పెద్ద వ్యత్యాసం ఉందని వర్మ ఆరోపించారు. ఆప్ పార్టీ ప్రచారం చేసే సరళ జీవన విధానం వాస్తవ పరిస్థితులకు సరిపోలడం లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. పారదర్శకత, నాయకత్వం, ఇమేజ్, బాధ్యత వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చలు వేడెక్కుతున్నాయి. ఈ వివాదం మరింత ఊపందుకుంటూ దేశ రాజకీయాల్లో కొత్త వాదోపవాదాలకు దారితీస్తుంది. तब आज हमें समझ आया कि वो गायब नहीं थे, वो अपना शीश महल बना रहे थे, क्योंकि उनको पता था कि शीश महल में अब वो रह नहीं पाएंगे। अब उनको नया शीश महल बनाना था। जैसे दिल्ली में कोविड आया था, दिल्ली की जनता उनको ढूंढ रही थी और वो हमको कहीं पे दिखाई नहीं दे रहे थे। ऐसे ही जब दिल्ली में लोग पानी मांगते थे, बिजली मांगते थे, सड़कें मांगते थे, तो केजरीवाल जी अपना शीश महल बनाने में व्यस्त थे और हारने के बाद अपना दूसरा शीश महल बनाने में वो व्यस्त थे। अपने आप को आम आदमी पार्टी कहने वाले आज वो राजा की तरह रहते हैं, इसमें कोई बुरी बात नहीं, वो रहें, मगर अपने आप को आम आदमी पार्टी तो ना कहें। आपको अपने घर में प्राइवेट पैसा लगाना है, लगाइए, इसमें कोई बुरी बात नहीं, मगर उसका ढोंग करना, ऐसे कपड़े पहनना, टूटी हुई चप्पल पहनना, रिनोल्ड का साधारण सा पेन लगाना और अपने आप को साधारण व्यक्ति दिखाना, ऐसा ढोंग करना खराब है। आप जैसे अंदर हैं वैसे ही बाहर दिखाइए अपने आप को। ये जो आपको पिक्चर्स दिखाई दी, ये केजरीवाल के भ्रष्टाचार और घोटालों का सीधा साधा वो सबूत है, सीधा सीधा सबूत है। क्योंकि ऐसी पिक्चर्स, ये कोई सीएम की सैलरी से बना हुआ घर नहीं है। सीएम की सैलरी जो मिलती है उससे दिल्ली में फ्लैट को किराए पर लेना भी आसान नहीं। इतनी कम सैलरी होती है मुख्यमंत्री की दिल्ली में, मगर उस सैलरी के बाद में वो ऐसा घर बनाते हैं। हम जानते हैं शीश महल में तो जो शराब घोटाले थे, शराब माफिया थे, भ्रष्टाचार थे, वहां तो उनका पैसा लगा था। मैं ये पूछना चाहता हूं आम आदमी पार्टी से कि नए शीश महल में किन कंपनियों को फायदा पहुंचाकर उनका पैसा आपने लगाया है। हमें लगता था कि केजरीवाल जी शीश महल में रहते हैं, मगर आज समझ में आया कि शीश महल केजरीवाल के अंदर रहता है। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ లీసా గిల్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నియామకంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం లోక్ భవన్ లో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ మంత్రుల పర్యటన సింగపూర్ లో 5వ రోజు కొనసాగుతుంది. సంక్షోభ నిర్వహణ వ్యవస్థ గురించి మంత్రుల బృందం అధ్యయనం చేస్తుంది. విపత్తు వేళల్లో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఎస్యుఎస్ఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ్వానా వివరించారు. సంక్షోభంలో నాయకత్వం, నైతిక నిర్ణయాల ప్రాధాన్యత, రాబోయే ప్రమాదాలను ముందే ఊహించి సిద్ధంగా ఉండటం వంటి అంశాలపై చర్చించారు. మంత్రుల బృందంలో అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ తదితరులు ఉన్నారు.
హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్ వేదికగా దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 ప్రయాణం మొదలు కానుంది. ఇందులో భాగంగా మ్యాక్స్ క్యూ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు హాజరయ్యారు. శ్రీహరికోటకు పంపనున్న రాకెట్ విక్రమ్-1 ను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ఫ్రీ ఫ్లైట్ పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకుని తదుపరి ప్రయోగం కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు ఇది చేరుకోనుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దస్తగిరి హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి మాట్లాడుతూ ఈ హత్య జగన్మోహన్ రెడ్డి ప్రభావంలోనే జరిగిందని ఆరోపించారు. అధికారాన్ని కోల్పోయి 2 సంవత్సరాలు గడిచినా వైఎస్ఆర్సీపీ తన రాజకీయ ధోరణిని మార్చుకోలేదని విమర్శించారు. కడప జిల్లాలో ఈ ఘటన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు భయాందోళనలు నెలకొన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కేసులో ఎవరెవరు ఉన్నా వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన మంత్రి, నిజాయితీ ఉంటే వైఎస్ఆర్సీపీ నేత అనంతబాబు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన చర్చలు కొనసాగుతున్నాయి. ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతోంది. ప్రజలు ఒకటే గమనించాలి, నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ఏ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఆ నైజాన్ని వదిలే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా నాయకుడు ఇప్పటికి కూడా వారి కింద ఉన్న వాళ్ళ నాయకులైతేనేం వాళ్ళ కార్యకర్తలైతేనేం పైన ప్రోత్సహించబడుతున్నారు, పైన ఆదరణ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ఈ యొక్క కార్యకలాపాలు పేటరేగిపోతున్నాయి. ముఖ్యంగా దస్తగిరి విషయానికి వస్తే నేను కూడా ఆ ప్రాంతానికి చెందినవాడినే. కడపలో గత 15 సంవత్సరాలుగా వైసీపీ నాయకుల యొక్క అండదండలతో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు. ఏవైతే ఆధారు దస్తగిరి కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో దొరికిన పేపర్లే
బహిర్గతం చేస్తాం. తప్పకుండా ఎవరైతే ఈ కేసులో నిందితులు ఉంటారో వాళ్ళను ఊచలు లెక్క పెట్టే విధంగా ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ఎవరి యొక్క భూములు లాక్కున్నారో వాళ్లకు ఆ భూములు అందే విధంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ వైసీపీ పార్టీ యొక్క ముఠాకోర్ రాజకీయానికి 2-3 ఉదాహరణలు చెప్తాను. అనంతబాబు మనందరికీ తెలుసు. ఎవరైతే ఆయన డ్రైవర్గా పనిచేసిన వ్యక్తినే చంపేసి డిక్కీలో వేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఒక పెద్దల సభకు సభ్యుడు. అలాంటి అతను నిన్న రాజమండ్రిలో దొరకడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఎక్కడైనా మీలో నీతి నిజాయితీ చిత్తశుద్ధి అనేది ఉంటే పెద్దల సభకు నువ్వు ఒక చిన్నవాడిని పంపించావు, అలాంటి వాడిని ఇప్పటికైనా రాజీనామా చేయించి ప్రజల్లోకి రేపు ఎలక్షన్లో నిలబెట్టి గెలిపించుకునే శక్తి నీకుందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన కవిత అధికార విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో పార్టీ పేరును ప్రకటించిన అనంతరం ఆమె మాట్లాడారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజల ఆర్తిని అర్థం చేసుకోలేకపోయింది. చేనేత కార్మికులు చనిపోతుంటే ఆనాటి కేసీఆర్ భిక్షాటన చేశారు. ఇవాల్టి కేసీఆర్ మారిన మనిషి, మన మనిషి కాదు. ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ఆ సార్ రారు. ఎందుకంటే ఆత్మలేని మరబొమ్మగా మారారు. గుంటనక్కలు తోడేళ్ల చేతిలో కేసీఆర్ ఖైదీ అయ్యారు. తెలంగాణ నుంచి 7 మండలాలు లాక్కుంటే బీజేపీ ఎంపీలు మాట్లాడారు. విభజన హామీలు నెరవేర్చకపోతే బీజేపీ ఎంపీలు మాట్లాడారు. సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకి బీజేపీ అని కవిత అన్నారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. అంతేకాకుండా సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్కే బద్ధ వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ. అందుకే ఏం చేస్తున్నారు? మహిళా బిల్ అయితే మోసం 2 సార్లు పాస్ చేసిర్రు, దాన్ని మొత్తానికే పక్కన పెట్టేసిండ్రు. బీసీ బిల్లు ఇక్కడికి వెళ్ళి పంపిస్తే దాన్ని తొక్కిపెట్టిండ్రు. కులగణన వేస్తామన్నారు, దాన్ని తొక్కిపెట్టిండ్రు. అత్యంత పేదవాళ్లకు సమాజంలో 2 బుక్కల అన్నం పెట్టేటటువంటి ఉపాధి హామీ పథకం ఉంటే కూడా దాన్ని కూడా మొత్తానికి బంద్ చేసి పెట్టిండ్రు. అయినా కూడా ఈ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు, కనీసం పెదవులు తెరవరు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తా ఉన్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి. అవి పోతే మన రాముడి గుడి మునిగిపోతుంది. పోలవరం నిండితే భద్రాచలం మొత్తం కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మీకేమన్నా సిగ్గు ఎగ్గు ఉంటే తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. మేం మాట్లాడినాం, జాగృతి నుండి మాట్లాడినాం, ఆంధ్ర వారికి లేఖ రాసినాం, కేంద్రానికి లేఖ రాసినాం. మరి మీరేం చేస్తున్నారయ్యా? రాముడి గుడి ఇక్కడ భద్రాచలం రాముడు కాదా? ఆయన గుడి మునిగిపోయినా మీరు మాట్లాడరా? నేను సవాల్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీలకు, ఖచ్చితంగా మీరు 5 గ్రామాలను తెలంగాణకు తీసుకురావాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకో పార్టీ. ఏముంది ఆ పార్టీలో? మొట్టమొదటి ప్రభుత్వం వచ్చింది, తొట్టతల్లి ముఖ్యమంత్రి గారు అయినరు. ఈ మాట బాధతో చెప్తున్నా. నేను కూడా బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్కి నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తిని నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత తలెత్తింది. 2 రోజుల నుంచి డిమాండ్కు తగ్గ డీజిల్ సప్లై కాకపోవడంతో చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ నిండుకుంది. మరోవైపు ఉన్న స్టాకును ఒకరిద్దరికి కొట్టకుండా కొందరు బంక్ యజమానులు 2-3 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని నర్సాపురం ప్రాంతంలోని బంకుల్లో స్టాక్ నిండుకుంది. ఒక్కసారిగా డీజిల్ కొరత తలెత్తడంతో ఆ ప్రభావం ఆటో ఆక్వా రైతులు వరి కోత కోసే మిషన్లపై పడింది. గత 2 రోజులుగా డీజిల్ లేకపోవడంతో చాలా మంది ఆటో డ్రైవర్లు ఉపాధికి దూరమయ్యారు. ఇటు ఆక్వా రైతులు ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. కరెంటు కనెక్షన్ లేని రైతులు డీజిల్ ఇంజన్లను
డీజిల్ ఇంజన్లను చెరువులు, నీళ్లు తోడటం, ఆక్సిజన్ మిషన్లు తిరిగి ఎందుకు వినియోగిస్తుంటారు? పూర్తిగా డీజిల్ పై ఆధారపడి పనిచేసే ఈ మిషన్లకు ఆయిల్ లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా డీజిల్ కొరత ఏర్పడటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2-3 రోజుల్లో ధర పెరుగుతుందని, దీనికోసం ఆయిల్ కంపెనీలు సప్లై నిలిపివేశాయన్న వాదన వినిపిస్తుంది. మండలంలోని నా పేరు వెంకట హరినాథరాజు. ఒట్టిటి గడ్డి టాటర్ కోసం చిత్తవరం నుంచి బయలుదేరామండి. ఎక్కడ ఉదయం 5 గంటల నుంచి ఇప్పుడు వరకు కూడా డీజిల్ లేదండి. ట్రాక్టర్లు ఎక్కడ ఆగిపోతాయో తెలియదని ఇబ్బంది పడతామండి. గడ్డి ట్రాక్టర్లు ఇస్తున్నాం. డీజిల్ లేక ఆగిపోయినాయండి. గడ్డి ట్రాక్టర్లు కూడా అడగలేదు. ధాన్యం కూడా ఎక్కడ ఉండిపోయిందండి. రైతులు మనమే చాలా ఇబ్బంది పడతామండి. అది మాకు గవర్నమెంట్ సహకరించాలని కోరుతున్నామండి డీజిల్ కోసం. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత కళ సమ్మేళనం సమావేశం. వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు నారాయణ స్వామి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.